ఈ రాష్ట్రంలో వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేయడం జరిగింది. దాని మీ అభిప్రాయం? సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఒక సలహాదారుడు. ఎవరికి సలహాదారుడు? జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చుకో. ఏమైనా నువ్వు ఆపోజిట్ పార్టీల గురించి మాట్లాడే స్థాయి అనేది ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెత్తనం జలాయిస్తూ మంత్రులపైన ప్రజాప్రతినిధులుగా ఎన్నికలైన వాళ్ళపైన పెత్తనం జలాయించే ఇలాంటి పెత్తందారుడు ఇతను తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే స్థాయి. తెలుగుదేశం పార్టీ ఒక విలువలతో విశ్వసనీయతతో పెరిగిన పార్టీ, అంతేగాని వేలలా కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూస్తే తెలియటం లేదా ఎవరు వెంటిలేటర్ పైన ఉన్నారో. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిశాడు కదా, కలిసిన తర్వాత ఆయన మొహంలో ఏమాత్రం చిరునవ్వు లేదు. అక్కడ పక్కన పివి నరసింహారావు గారి గురించి క్వశ్చన్ అడుగుతూ ఉంటే కనీసం స్పందించలేక ఒక మొహం పెట్టుకొని ఏదో ఫ్రస్ట్రేషన్లో ఏదో ఆలోచిస్తూ ఆయన వస్తూ ఉన్నాడు. అంటే ఆయన తన ఓటమిని తానే అంగీకరించాడు జగన్మోహన్ రెడ్డి. క్లారిటీగా ఆయన ముఖ చిత్రం కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి మొహాన్ని మీరు గమనించినట్లయితే గత వారం రోజులుగా ఆయన మొహంలో ఏదో తెలియని ఆందోళన, ఏదో నిస్పృహ, ఓటమి తాలూకు భయం, రేపు భవిష్యత్తులో నేను జైలుకి వెళ్ళాలేమో అనే భయం కనిపిస్తూ ఉంది. ఢిల్లీకి వెళ్ళేటప్పుడు చూడండి, వచ్చేటప్పుడు చూడండి, ఆయన మొహంలో ఏదో తెలియని నిస్పృహ, ఆ నిస్పృహలతో బతుకుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అలాంటి యూట్ని కప్పిపుచ్చడానికి ఇలాంటి సలహాదారులు సచ్చు సలహాలు ఇస్తూ ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి పొత్తుల కోసం ఢిల్లీ వెళ్ళిందని కామెంట్ చేయడం జరిగింది. ఎవరు ఢిల్లీకి వెళ్ళారు? వాళ్ళే పిలిపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్గా పోటీ చేసిన 130 స్థానాలు మెజారిటీతో గెలవబోతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈరోజు గెలిచే పార్టీతో ఎవరైనా పొత్తులు పెట్టుకుంటారు, ఓడిపోయే పార్టీతో ఎవరు పెట్టుకుంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, ఇతనితో పొత్తు పెట్టుకునే దమ్ము లేదు. రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదే. ఏదున్నా తెలుగుదేశం పార్టీ పోరాటమైనా పొత్తైనా డైరెక్ట్గా చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు సోనియా గాంధీ కాళ్ళు పెట్టుకొని బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బీజేపీతో మీకు నేను మద్దతు ఇస్తానని కేసుల మాఫీ కోసం ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చిన చరిత్ర ఇతంది. తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేయాల. ఆ రోజు కాంగ్రెస్ పైన పోరాటమైనా, బీజేపీ పైన పోరాటమైనా, బీజేపీతో కలిసి పనిచేసినా అదంతా తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా చేసింది. ఈరోజు బీజేపీ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు, బీజేపీకి తెలుగుదేశంకి ఏదో అని. బీజేపీ తెలుగుదేశం బంధం ఈ రోజుటిది కాదు. 1984లో భారతదేశం మొత్తం మీద 2 పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలిస్తే దాంట్లో 1901 తెలంగాణ నుంచి, హనుమకొండ నుంచి ఆ రోజు జంగారెడ్డి గారు, అది తెలుగుదేశం పార్టీ మద్దతుతో 2వ పార్లమెంట్ మెంబర్ని గెలిపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఉన్న అనుబంధం 1984ది. ఆ రోజు ఇద్దరుంటే ఒకరు తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచారు. మళ్ళీ 1999లో ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. ఇది నేను చెప్పడమో మీరు చెప్పడమో ఇంకెవరో చెప్పడం కాదు. ఆ రోజు సాక్షాత్ అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో నిలబడి థ్యాంక్ యూ బాబు అన్నాడు. అది బాబు గారి చరిత్ర. ఆ రోజు కూడా పోర్ట్ఫోలియో తీసుకోండి, మీకు ఎన్ని మంత్రి పదవులు కావాలంటే 8 కావాలా 10 కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒకటే చెప్పారు, నాకు మంత్రి పదవులు వద్దు, నా రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించండి, అది చాలని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా చేసినా కానీ ఏ మంత్రి పదవి తీసుకోలేదు. ఒక స్పీకర్ పదవి ఇస్తే అది కూడా ఒక దళితుడికి ఇచ్చి గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చేస్తూ ఉంది రాజకీయం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా తన సొంత సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకోవాలా. ప్యానల్ స్పీకర్ వస్తే ఎవరికి ఇచ్చాడు? మిథున్ రెడ్డి. ఎవరు? రాజ్యసభ లీడర్ ఎవరు? విజయసాయి రెడ్డి. లోక్సభ పక్ష నేత ఎవరు? మిథున్ రెడ్డి. ఇలాంటి తన సొంత సామాజిక వర్గానికి తన సొంత రెడ్లకి ఇచ్చుకున్నాడు పదవులు. తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఏ రోజు చేయాల. ప్రజల క్షేమం, ప్రజల కొరకు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు మాత్రమే అది పొత్తైనా పోరాటమైనా చేసింది. చంద్రబాబు అబ్దమైకుల్లా వైఎస్ షర్మిల మాట్లాడుతుందని కామెంట్ చేయడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారి సొంత బిడ్డ. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్గా పాదయాత్ర చేశారు షర్మిల గారు. ఆ రోజు జగనన్న వదిలిన బాణం అని చెప్పింది షర్మిల గారు. ఆ తర్వాత ఏమైంది? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, లోకేష్ గారికి వ్యతిరేకంగా ఇదే షర్మిల గారు యాత్రలు చేశారు. ఆ రోజు చేసి వీళ్ళు అధికారంలోకి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో వ్యక్తిగత తగాదాలు, వాళ్ళ ఇంట్లో ఏదో వ్యక్తిగత గొడవలు ఉంటే ఆ గొడవలను తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద చిమ్ముతూ ఈ విధంగా చేసుకుంటున్నారు. వీళ్ళ పార్టీ, వీళ్ళ కుటుంబంలో యొక్క గొడవలను తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం అంటారేంటన్నా? వీళ్ళు ఈ రోజు ఏమన్నా షర్మిల గారితో గొడవలు ఆస్తి రాసి ఇద్దని ఏమన్నా చంద్రబాబు నాయుడు చెప్పాడా? వీళ్ళ ఆస్తి తగాదాలు తీసుకొని వచ్చి ఈరోజు అదేదో రాష్ట్ర సమస్య అయినట్టు వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? వీళ్ళ బాబాయ్ని ఆ రోజు ఎవరు చంపారని చెప్పారు? చంద్రబాబు నాయుడు చంపారని చెప్పారు. ఈరోజు తీరా చూస్తే ఎవరు చంపింది? తన సొంత తమ్ముడు అవినాష్ రెడ్డి.
దానిపైన ఈరోజు మాట్లాడే దమ్ముందా ఈ జగన్మోహన్ రెడ్డికి, ముఖ్యమంత్రికి అని అడుగుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు. ఈ ఓటర్ సంస్థ సర్వేపై సజ్జల రామకృష్ణ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. ఆ సంస్థకు క్రెడిబిలిటీ లేదని. క్రెడిబిలిటీల గురించి మీరే మాట్లాడాలన్నా వీళ్ళ క్రెడిబిలిటీలు బాగా తెలిసింది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటో తెలుసా, విలువలు ఏంటో తెలుసా, విశ్వసనీయత ఏంటో తెలుసా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తీరా ఎన్నికలైన తర్వాత క్రెడిబిలిటీ లేని వ్యక్తిని రాష్ట్ర ప్రజలు తేల్చేశారు. అంతెందుకు ఇతని నమ్మిన ఇతని పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ లేదు, ఇతను ఓడిపోతున్నాడని చెప్తున్నారు. వీళ్ళు క్రెడిబిలిటీల గురించి మాట్లాడితే జనాలు నవ్వుతారు.